5 నిమిషాలు టైం ఉంది. 30 సెకండ్లలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. 5 నిమిషాల్లో నన్ను ప్రేమించుడు చేయలేనా? ఏమ్మా ఆర్సీఎం రాజు, బాగున్నావా? అన్నయ్య నువ్వు ఎన్నాళ్ళైందని పోయిన వారమేగా వచ్చాను. రండి రండి రండి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. రండి రండి, లోపలికి 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 రండి. అన్నయ్య ఎవరి అమ్మాయి? వదిన వదిన. ఎవరు వదిన? ఎవరు మీకు వదిన? ఎందుకు వదిన చెప్పావు? టెన్షన్ పడొద్దు. వాళ్ళు వదిన అనగానే నువ్వు వదినైపోతావా? నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు కదా. ఏదో పిల్లలు తమాషగా అన్నారు, దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటి? ఇదిగో దీని అందరికి పంచాయి. బుద్ధుందా నీకు? ఇంతమంది పిల్లలున్నారు, ఒకే ఒక ప్యాకెట్ తెచ్చావు, ఎలా సర్దును? అక్క, ఎంత ఇచ్చామన్నది కాదక్క, ప్రేమతో ఇచ్చేది. కొంచెం ఇచ్చినా చాలక్క. అక్క, మాకెవరూ లేరక్క. అన్నతో పాటు నువ్వు కూడా వస్తావా? ఖచ్చితంగా వస్తాను అక్క. మమ్మల్ని అందరూ అనాథలు అంటున్నారు. అనాథలంటే ఎవరక్క? ఎలా ఉంటారో చెప్పక్క. అనాథలంటే దేవుడి పిల్లలు. నేను కూడా అనాథనే. నాకు ముద్ద పెడతావా? నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇక్కడున్న పిల్లలందరూ దేవుడితో సమానం. ఇక్కడెవరు అబద్ధం చెప్పరు. నిజం చెప్పు, నా మీద నీకు ప్రేమ లేదా? అంజలి, మాయా, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నీ గురించి పత్రికల్లో చూసి కంగారు పడ్డాను. అయ్యో, మా కంపెనీలో అందరూ మోసపోయారు, ప్రెస్ వాళ్ళు మోసపోయారు, ఆఖరికి మీరు కూడా మోసపోయారా మావయ్య? మోసపోయింది నేను కాదమ్మా, నువ్వు. నేనా? నో ఛాన్స్ మావయ్య. మీరందరూ అనుకుంటున్నట్టు అతను అభిషేక్ ఏం కాదు. యాక్టింగ్ ఛాన్స్ కోసం నా చుట్టూ తిరుగుతున్న మనోహర్. నో నో అంజలి, అతను మనోహర్ కాదు, గినోహర్ కాదు. ఇదిగో ఇది చూడు. ఇది చూడు. అతను ఇండియాలో #1 యాడ్ కంపెనీ ఓనరు, కోటీశ్వరుడు. అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే లీడింగ్ హీరోయిన్స్, టాప్ మోడల్స్ క్యూలో నిలబడతారమ్మా. వాళ్లతో పోలిస్తే నువ్వెంత? ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్. అతని ఇంట్లో పని చేయడానికైనా పనికిరాని నువ్వు, అతను నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావా? అంజలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది. ఇక నీ దగ్గర నిజం దాచను. ఇలాంటి శ్రీమంతులకి నీలా అందచందం ఉండి ఐశ్వర్యం లేని ఆడపిల్లలంటే వాడి పారేసే వస్తువులాంటివి. నీలాంటి వాళ్లకు ఆశ చూపిస్తారు, తరువాత మీ ఆశలన్నీ నేల రాసి పారేస్తారు. అభిషేక్ లాంటి కోటీశ్వరుణ్ణి 100 మంది ప్రేమిస్తారు, కానీ నన్ను ఒక మామూలు మనిషిగా ప్రేమించింది నువ్వు ఒక్కదానివే అంజలి. నువ్వు వాళ్ళ చేతుల్లో పడి నలిగి నేల రాలకముందే నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోమా. నీకు నేను మంచి సంబంధం చూసి పెట్టాను. మంచి ఉద్యోగం, మంచి జీతం, మనిషి మంచోడు. తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు. ఇది చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇది చిన్నప్పుడే మా అక్కా బావ చనిపోయారు. నేనే దీన్ని హాస్టల్లో పెట్టి చదివించాను. ఇప్పుడు ఇది షూటింగ్ మోడలింగ్ అని చేతి నిండా సంపాదించుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడింది. ఒంటరిగా ఎన్నాళ్ళుంటుందని నేనే పెళ్లి చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు. మాకు కట్న కానుకల మీద ఆశలు లేవు. మేము ఎలాంటి అమ్మాయినైతే కావాలనుకున్నామో అలాంటి అమ్మాయే దొరికింది. అయితే తాంబూలాలు మార్చేసుకోండి. తప్పకుండా. ఆపండి. అంజలి, ఏంటిదంతా? నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా నువ్వు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ ఒప్పుకుంటావా? ఎవరు నువ్వు? నన్ను ఎవరు అని? అదే, నిన్నే ఎవరు నువ్వని అడుగుతున్నాను. ఏంటి ఆగిపోయావు? నువ్వెవరో నీకే తెలియడం లేదా? నేను చెప్తాను విను.
అభి, ద గ్రేట్ అభిషేక్, ద ఫేమస్ అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్, అవునా? ఆ విషయం నీకు చెప్పాలని ఇంత దూరం వచ్చాను. అయితే నాకు మనోహర్ నన్ను అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం చెప్పింది నేను కాదు, నువ్వు. నిజంగా నువ్వెవరో కూడా నాకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నా మొహం కూడా చూడకుండా నన్ను ప్రేమిస్తున్నానని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఆ రోజు నువ్వు షూటింగ్ లో ఉంటే వెతుక్కుంటూ వచ్చింది బుద్ధి చెప్పడానికి, నిన్ను ప్రేమించడానికి కాదు. మరి ఎందుకు చెప్పలేదు? అందంగా కనిపించేసరికి అందంతో ఆటలాడుకుని వాడుకుని వదిలేద్దాం అనుకున్నావా? హలో, నాకు లైఫ్ లో అంబిషన్సే ఉన్నాయి కానీ నువ్వు అనుకున్నట్టు చీప్ ఆశలు లేవు. అందరినీ ఆరాధించే హృదయం ఉంది, అంతేకాని అనుభవించాలన్న ఆలోచన లేదు. నేను ప్రేమించింది నీ అందమైన శరీరాన్ని చూసి కాదు, నీ మంచి మనసును చూసి. ఫస్ట్ టైం నిన్ను కలవడానికి కోపంగా వస్తుంటే ట్రాఫిక్ లో ఒక అమ్మాయి అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తుంటే చూశాను, ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఆ తర్వాత నిన్ను మీట్ అయినప్పుడు ఆ అమ్మాయి నువ్వే అని తెలిసాక ఒక్క మాట కూడా రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నాకే దురుద్దేశం లేదు, నిన్ను ప్రేమించడం తప్ప. ఇదంతా నమ్మమంటావా? తమరిదేనా ఈ ఫిట్టింగ్? ఆస్తిపరులకు ప్రేమించడం తెలియదు, మోసం చేస్తారు, చీట్ చేస్తారంటూ తనకు బాగా ఎక్కించి ఇదంతా చేసింది మీరేనా? హ, చూడండి, డబ్బున్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు మంచి వాళ్ళు కాదు. మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. బాస్, మీరెవరో నాకు తెలియదు. ఐఎమ్ రియలీ సారీ. అంజలి, నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ప్లీజ్ యూ కెన్ గో. అంజలి, వీళ్ళందరి నోళ్లు ముయించాలంటే ఒకటే దారి, మన పెళ్లి. రా, మా తాతయ్యతో చెప్పి ఈ రోజే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. ఆగవయ్యా, నీలాంటి శ్రీమంతుల సహవాసమే తప్పు, ఇంకా పెళ్లి కూడానా? అంజలి, వీళ్ళ మాటలను పట్టించుకోవద్దు, రానా. అంజలి, నేనెవరో ముక్కు మొహం తెలియకుండానే అభిషేక్ను ప్రేమిస్తున్నానని ప్రపంచానికి చాటి చెప్పావు. అదంతా ఈ లోకం నిజమని నమ్మేలా చేశావు. ఈ రోజు ఈ అభిషేక్ నీ కోసం వస్తే నన్ను ప్రేమించానని మీ మావితో చెప్పలేకపోయావు. నా డబ్బే నీకు ప్రాబ్లం అయితే చెప్పు అంజలి. నాకున్న ఆస్తి పాస్తి అంతస్తు అందరికీ దాన ధర్మాలు చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. నాకు నువ్వు కావాలంజలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ. I love you, Abhi. సార్, ఆయనకి స్పృహ వచ్చింది. అభి, అభి, ఎలా ఉన్నావురా? ఒరే, మీ నాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు, మీ అమ్మ కూడా నా కళ్ళ ముందే పోయింది. నీకేమైనా అయిందరుకో, అసలు నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. తాతయ్య, అంజలి ఎక్కడ? అదంతా తర్వాత చూద్దాం, ముందు నువ్వు కోరుకో. ప్లీజ్ తాతయ్య, అంజలి ఎలా ఉంది? తనకేరా బాగానే ఉంది, చాలా బాగుంది. రేపు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు అయి సిద్ధంగా ఉంది. ఇదిగో చూడరే. చూసావా నాన్న, ఇన్నాళ్ళ నుంచి నువ్వు హాస్పిటల్లో పడున్నావు కదా, ఒకసారైనా వచ్చి తను నీ యోగక్షేమాలు కనుక్కుందా చెప్పు? అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేసిందా? పోయి పోయి నువ్వు అలాంటి పిల్లను ప్రేమిస్తున్నావు. అది కాదురా, ఎవరో ముఖపరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి ఒకేలిచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకొని నువ్వు కోలుకోవాలని కోరుకుంటున్నారే. కానీ ఈ అమ్మాయి తన మేనమామ చేత ఈ శుభలేఖ పంపించింది. చూడు, తన స్వార్థం కోసమే అభిషేకే నన్ను లవ్ చేస్తున్నాడని ఊరంతా ప్రచారం చేసుకుంది. నిజంగా తను నిన్ను ప్రేమించట్లేదు నాన్న. చూడు, నేను ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి ఏమీ అడగలేదు. ఇప్పుడు నీకోసం నా జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీ మేనగోడల్ని నా మనవడికిచ్చి పెళ్లి చేస్తారా అని అడుక్కుంటానయ్యా, అడుక్కుంటానయ్యా. తాతయ్య, వద్దు తాతయ్య. ఇన్నాళ్ళు అమ్మా నాన్న లేకుండా బతికాను, ఇకపై ఆడదే నా జీవితంలోకి రాకుండా బతుకుతాను. ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడిని అసహించుకుంటే నేను తట్టుకోలేను ఐశ్వర్య. వాడు మా అన్న కొడుకు, నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ.
నా ప్రాణం. అవును ఐశ్వర్య, సార్, ఐశ్వర్య మేడము ఎండి గారి ఛాంబర్కి వెళ్ళి చాలాసేపు అయింది సార్. లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్గా ఉంది సార్. ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది. సార్, ఓహో, చిన్నాన్న పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు. ఓ, పాపమయ్యా, ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు. సార్ మీరేం బాధపడకండి సార్. పాపం మీరు మాత్రం ఏం చేయగలరు, వదిలేయండి సార్. సుబ్బు, ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి. సరే సార్. అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా, సంతకం పెడతాను. మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలో అయినా ఉద్యోగం దొరుకుతుంది. సార్, ఇది ఎంత మంచి మనసు సార్. సుబ్బు, నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకెంత ప్రేమ, కరుణ, జాలియో అని. యూ కెన్ గో నౌ. అలాగే సార్. ఏంటిది? నా ప్రమోషన్ లెటర్. ప్రమోషనా? ఏ నిన్ను డిస్మిస్ చేయలేదా? లేదు, నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. మేనేజర్ గానా? మరి నేను? నిన్ను సస్పెండ్ చేశారు. What? నన్నా? షాక్ అవ్వదు, లెటర్ చూడు. చిన్నమ్మా, చిన్నమ్మా, ఆ ఏంటి బాబు, ముందు నీ బట్టలన్నీ సర్దుకో. మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం పద. ఏమైంది? నీ మొగుడున్నాడే, తనే నా శత్రువు. ఇక్కడ ఉండను, మన ఇంటికి వెళ్దాం పద. మళ్ళీ ఏం చేశారయ్యా? నన్నే ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసేశాడు. నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారా? ఆఫీస్ అంటూ 24 గంటలు కుర్చీకి అతుక్కుపోయి పనిచేశాను చూడు, దానికి మీ ఆయన చేసిన సన్మానం ఇది. చిన్నమ్మా, నిన్ను చూడ్డానికి ఇంటికి వస్తున్నానా? ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. ఈ ఇంట్లో ఆయనైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఆ విషయం నాకు వదిలే, మీ చిన్నాన్ననే ఇంట్లోంచి పంపించేస్తే పోలా? ఆహా, మహాపతివ్రత. కొడుకు చెప్పాడు కదా అని తాళిగట్టిన వాడిని బయటికి తరిమేస్తావు నువ్వు? పాపం అలసిపోయి వచ్చాడా బిడ్డ, కాఫీ తెచ్చివే తాగుతాడు. అయ్యా, కొట్టానంటే ముఖం పగిలిపోద్ది. నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్ను చూస్తే ఆడపిల్ల వణికిపోవాలా? ఒక్కటి ఇచ్చానంటే అయ్యో, ఈ రోజులు వెళ్ళిపోతాను అనుకో బాబు. మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు? ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో, దానికే నాకు ఇంత పెద్ద శిక్ష. పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో. ఏదైనా టిఫినో తీసుకొచ్చి పెట్టవే, తింటాడు. పొద్దున్న చేసిన వద్దు, ఫ్రెష్ గా తీసుకురా. వెళ్ళు. తెస్తాను. ఏయ్, నీ ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఇల్లిగడ్డ నీతుడు కోటు ఒకటి, ఇప్పరా కోటు. అరే, ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావా? ఒక్కటి ఇచ్చానంటే నీకు ఏ టిఫిన్ కావాలి? నువ్వు బాధపడితే నేను చూడలేకపోతున్నాను రా. నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా. బియ్యపు ఉప్మా చేయనా, గోధుమ ఉప్మా చేయనా? ఉప్మాలాగా చేయవే చాలు. సరే. చిన్నమ్మా, నువ్వు వెళ్ళదు, ఇక్కడే ఉండు. లేదులే బాబు, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు? నువ్వేం భయపడకు, నేను ఉన్నాను కదా. వెళ్ళవే, వెళ్ళు. ఉప్మా తెస్తానండి బాబు, చెయ్యి. తెస్తాను. నేను చూసుకుంటాను, వెళ్ళు. ఏయ్, ఎరా, మీ పిన్నికి హింటిస్తే భయపడిపోతాను అనుకున్నావా? ఆఫీస్కి రా, కాళ్ళు చేతులు విరిచేస్తాను. అది ఉప్మాలో పంచదార వేసుకుంటా చట్నీ. ఆఫీస్ ఏనిదిరా, నీకు పని ఇవ్వడం ఏంటి? కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను, వాడే చూసుకుంటాడు. వేరే వాళ్ళ కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా? వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి. డిమాండ్ చేసి కూర్చోటానికి ఇది ఏమన్నా జాయింట్ గవర్నమెంటా? మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కుర్చీ ఒక్కటే ఖాళీ ఉందా? అసిస్టెంట్ మేనేజర్ నేను చస్తే కూర్చోను. మే ఐ కమింగ్ సార్? ఎస్. సార్, మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు. మీకే ఫోన్. ఇక నాదేముంది, అంతా నీదే. హలో, మీకే ఫోన్, నాకు కాదు. ఓ ఫోనా? హలో సార్, నేను బాలుని మాట్లాడుతున్నాను. బాలు. ఓ నారాయణమూర్తి గారా? ఆ లెటర్ అందిందా? మైక్ బాలు సార్. ఓహో, గోపాల్ రావా? మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్. సార్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్. ఏంటేమైంది? నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్. ఆ మైక్ ఇచ్చాను సార్. ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అట సార్. ఓహో, ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్. పోతే పోన్లేండి, పైన దేవుడున్నాడులే. ఆ దేవుడు కూడా బలవంతాడు సార్. మీరున్నారు కదా. ప్రస్తుతానికి లేను. ఏంటి? ఏం లేదు. రాణి, ఈ పేపర్స్ ఇప్పుడే యూరోప్ కి ఫ్యాక్స్ చేయి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.
ఏమైంది బాస్? ఆఫీసులో ఇంత హీల్స్ వేసుకొని పనిచేయకండి, చూడడానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. అయినా మీరు ఏ షూ వేసుకున్నారు చూడడానికి, ఆయన టేబుల్ కింద దూరటం ఎందుకు? మిమ్మల్ని కాల్ పైన పెట్టమంటే సరిపోయేది కదా. ఆయనకంత బ్రెయిన్ లేదులే, కానీ ఏదో ప్లాన్ అని ఉంటుంది. ఏమైంది మేడం? ఏం లేదు, టేబుల్ కిందకి ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నా. వావ్, యు ఆర్ రియల్లీ జీనియస్. అబ్బా, గుడ్ మార్నింగ్ చిరానా. గుడ్ మార్నింగ్ అభి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే పిలిచి. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. ఒక ఆనియన్ దోశ తీసుకురండి. అభి హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. ఆనియన్ దోశ అంటే ఉల్లిపాయలు పెద్ద పెద్దగా తరగడం కాదు, చిన్న చిన్న ముక్కలుగా తరివి పచ్చిమిర్చి వేసి బాగా వేయించి తీసుకురండి. మన కంపెనీ ఇదిగో వెయిటర్, ఒక మాట, కాస్త ఆయిల్ తక్కువగా వేసి గట్టి చట్నీ వేసి సాంబార్ ఎక్కువగా తీసుకురండి. ఇంతకీ డిస్కషన్ ఎందుకంటే హలో హలో హలో, ఇట్స్ మై ఫోన్, ఇట్స్ మై ఫోన్. నా ఫోనా? హలో, నేను సార్ బాలుని మాట్లాడుతున్నాను. మైక్ బాలు సార్. ఆహా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మొన్న ఇన్స్పెక్టర్ గారు సెల్లో పెట్టి విరక్కుంపేశారు సార్. ఈ రోజు 7 గంటలకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు సార్. మొదటి ఇన్నింగ్స్ లోనే నాకు 30 భాగం ముక్కలైపోయింది సార్. మళ్ళీ ఆయన గారు తిరిగి వస్తే నేను పైకి వెళ్ళిపోతాను సార్. పాపం, ఇన్ని కష్టాల మధ్య మీరు బతికేం సాధిస్తారు బాలుగారు? ఆహా, ఏమంటున్నారు సార్? నా ఇద్దరు పెళ్ళాల్ని ఉండబోయమంటున్నారా? మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పడం? మీకెలా ఈజీగా ఉంటే అలాగే చేయండి. అయ్యో దేవుడా, నేను ఎందరికో మైకులు పెడితే వీడు నాకు మైకు పెట్టాడేటప్పా. చూడు, నేనేం చెప్పాలని రమ్మన్నానంటే, ఏ సర్వర్, ఆనియన్ దోశ చెప్పి అర్ధగంట అయిందయ్యా. అభి, విల్ యూ ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ఆర్ నాట్? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వస్తే ఒక్క క్షణం కుదురుగా ఉండవేంటి? మ్యాబ్లిన్ కంపెనీ ప్రాజెక్ట్ మనకు ఓకే అయింది. వాళ్ళేమంటున్నారు, డైరెక్ట్ గా యూరోప్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడమంటున్నారు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనలైజ్ చేసుకుని వచ్చేస్తే మనందరం కలిసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే నాకు వెళ్ళడం కుదరదు. అందుకే ఐశ్వర్యాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను. మరి నేను ఎలాగో తనకు అసిస్టెంట్ కావాలి, నీకు ఇబ్బంది లేకపోతే. ఈవిడ గారికి నేను అసిస్టెంటా? అవును, చచ్చిన పోరు. హాయ్. మనిద్దరం ఇలా చిన్నపిల్లలా కీచులాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అభి. ఈ టూర్ ఈ అండర్వేర్ యాడ్ కాకుండా వేరే యాడ్ ఏమైనా ఉందా? టాంటిక్స్ కాకుండా ఇచ్చుకాడుంది. గచ్చి తమరే యాడ్ చేస్తావా? వద్దులేండి, అండర్వేరే బెటర్. అందుకే చెప్పాను, మీ పర్సనాలిటీకి అండర్వేర్ యాడ్ సూట్ అవుతుంది. 1400 రూపీస్ ఇస్తాను. ఇంకేం బాధ లేదు, నా చేతిలో పడ్డావు కదా, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అక్క, చెడ్డి యాడ్ వస్తుందన్నావు ఎప్పుడక్క? అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అక్క, నువ్వు ఇచ్చింది నేను వేసుకొని అందరికీ చూపించానక్క. అరే పోతే పోనీ, ఇచ్చుకాడు యాడ్ ఉంది, ఇప్పిస్తాను. చేస్తావా? ఇచ్చిగాడి యాడ్ నాకు రాదక్క. పైన గొక్కునే చేత కింద గొక్కో, అంతే. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు రక్షిత, సాయంత్రం పార్టీకి వచ్చాయి. ఏంటి, రేపు కలుస్తావా? గుడ్ మార్నింగ్. కూర్చో. నీ దయ వల్ల మన కంపెనీ రేంజే మారిపోతుందమ్మా. విషయం ఏంటి సార్? ఈ సందర్భంగా మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. వావ్, చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నీ లవరు, అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు. ప్లీజ్ అమ్మా, నువ్వే అలాగైనా ఒప్పించి ఆయన తీసుకురమ్మా. ఇదిగో నిన్ను నమ్ముకొని ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను. మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా తీసుకురమ్మా. అయ్యో, ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్? నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను. ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇన్విటేషన్ లో పేరేసి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా సార్? లేదమ్మా, నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ టెన్షన్ లో అడగడం మర్చిపోయాను. సారీ అమ్మా. సార్, ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్, ప్లీజ్. అయ్యయ్యో, అలా అనుకోమ్మా. నీ చేతులు పట్టుకుంటాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. మేమే వెళ్లే వాళ్ళం, కానీ ఇంతవరకు మేమెవరమే ఆయన్ని చూడలేదమ్మా. అందరూ చూడాలని ఆశపడుతున్నారు. ఒకసారి ఎలాగైనా ఆయన్ని తీసుకురామ్మా. ఏమన్నారు? మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. చూడలేదా? తల్లి తోడమ్మా. ఓకే, డన్, తీసుకొస్తాను. ఈ అంజలిని నమ్ముకున్న వాళ్ళు ఎన్నిటికీ మోసపోరు. హాయ్, హలో, వావ్, డైలాగ్. హాయ్, ఐఎమ్ అభిషేక్. Yes.
అభిషేక్ నేనే పర్ఫెక్ట్ సూపర్ రేపు సాయంత్రం పార్టీలో నువ్వే అభిషేక్వి ఏ వెదవకి అనుమానం రాకూడదు బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే 1 మినిట్ హాయ్ హలో మా ఫ్రెండ్ ఒక నన్ను కలవడానికి వచ్చాడు అతని ముందు నువ్వు అభిషేక్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి తను కానీ నమ్మేశాడు అనుకో మన ఇద్దరం పాస్ అయినట్లే రెడీ 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 ఉండు తీసుకొస్తా హాయ్ అభిషేక్ 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 గారు వచ్చారు రా ఆ, హాయ్ హలో హలో ఏయ్, ఇతనే అభిషేక్ హాయ్ హలో ఐఎమ్ అభిషేక్ ఐఎమ్ అభిషేక్ అభిషేక్ నేనే అభిషేక్ యా అభిషేక్ అంటే ఇతనా అభిషేక్ అభిషేక్ అయ్యో అభిషేక్ ఇతను అయ్యో ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తను షేక్ హ్యాండ్ ఇచ్చాక కదా నేను షేక్ హ్యాండ్ ఇమ్మని చెప్పాను తొందరపడి ముందే నిన్ను ఎవరు చేయి చాపమన్నారు అనవసరంగా దొరికిపోయావు అయ్యో. అక్క సారీ మనోహర్ నేను నీకో విషయం చెప్పాలి ఏంటి నేను అభిషేక్ ని లవ్ చేయడం నిజం కాదు వాట్ అవును నేను అసలు అతను ఎలా ఉంటాడో కూడా చూడలేదు వీళ్ళందరూ కలిసి అభిషేక్ నన్ను లవ్ చేస్తున్నాడని పుకారు పుట్టించారు మా కంపెనీ ఓనరే కన్ఫర్మ్ చేసేసరికి కాదనలేక అనేసాను ఇప్పుడేమో 31st నైట్ పార్టీ అరేంజ్ చేసుకుని నన్ను వెళ్ళి అభిషేక్ ని తీసుకురమ్మని చెప్తున్నారు అందుకే ఈ సోదిగాని రెడీ చేస్తున్నాను వీడేమో ఇక్కడే హ్యాండ్ ఇచ్చేసాడు ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా ఏ రిలాక్స్ రిలాక్స్ అతనితో నేను కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాను ఓకే అభిషేక్ సార్ 1 మినిట్ మీకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా అదే లేదు నేచురల్ గా స్టైల్ గా ఇంగ్లీష్ మాట్లాడితే ఆటోమేటిక్ గా రీచ్ లుక్ వస్తుంది వస్తది వస్తది మీరు రాకముందు చాలా బాగా చేశాను మీరు వచ్చాక కన్ఫ్యూజ్ అయిపోయాను ఓకే చూడండి ఈ ఈడు తిరగండి ఆ. నడిచేటప్పుడు స్ట్రైట్ గా నడవండి బాడీ స్టిఫ్ గా ఉంచండి మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండండి వెరీ సింపుల్ తర్వాత దిక్కు చూడకూడదు ఎవరైనా వచ్చి మనల్ని మాట్లాడించేంత వరకు మనం మాట్లాడకూడదు ఓకే ఇంకా వావ్ సూపర్ సూపర్ గా ఉన్నావు అయ్యో ఇదేంటి 31st నైట్ పార్టీకి నువ్వే అభిషేక్ ఓకే నేనా నో చెప్పుకో ప్లీజ్ ఓకే చెప్పు ఓకే 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 ప్లీజ్ ఓకే యాక్సెప్ట్ ఓకే అయ్యో ఓ సార్ ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు ఒరే ఎదవా చూసుకొని పోరా పోరా నా టెన్షన్ ఏంటంటే ఈడొకడు చూడమ్మా అంజలి అభిషేక్ గారు వస్తున్నారు కదమ్మా వస్తారు సార్ గ్యారెంటీ రాలేదనుకో వీళ్ళందరూ కలిసి మీడియాను ముందు పెట్టి మాడు పగల కొడతారు అది జరగకుండా చూడాలి ఓకే, ఓకే. ఒకటే టెన్షన్ గా ఉంది అక్క నువ్వు ఓకేనక్క కోటు రెడీగా ఉంది లప్పక్కనేసుకొని వెనక గుమ్మ నుంచి వెళ్ళిపోయి ముందు గుమ్మ నుంచి వచ్చేస్తాను అక్క ఒప్పేసుకోక హలో ఐఎమ్ అభిషేక్ అభిషేక్ నేనే ఎలా ఉందక్క ఇడియట్ గెట్ లాస్ట్ ఇక్కడి నుంచి ఛే! హలో వెల్కమ్ సార్. అయిపోయాను. ఎవరిని అడిగి ఇంత పెద్ద కారులో వచ్చాడు నేను ఈ కారుకి రెంట్ ఇవ్వను ప్లీజ్ సార్ ప్లీజ్ హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యు పదండి పదండి పార్టీ స్టార్ట్ చేయండి. నాకు కూడా. సార్ నేను అసలు నమ్మలేకపోతున్నాను సార్ మీలాంటి గొప్ప వ్యక్తి మా పార్టీకి రావడం సార్ నేను చాలా పెద్ద డైరెక్టర్నే ఈ టాంటెక్స్ ఇచ్చిగాడు ఇవన్నీ నేనే డైరెక్ట్ చేశాను సార్ ఐ సీ సార్ మరది ఎక్స్క్యూజ్ మీ ఎస్ సార్ ఇది కూలింగ్ తక్కువగా ఉంది ఇంకోటి తీసుకొస్తారా చాలా ఎక్కువ చేస్తున్నావు చూసాక ఎంత వరకు చేస్తున్నాడు చెప్పాను కదా ఇది కీళ్ళకంటే బాగా కాకుండా ఇంకేం యాడ్ చేశారు మీరు సార్ ఈ దంతసిరి పలపొడియాడు నేనే చేశాను సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ సార్ నేను చాముండేశ్వరి మహిళా సమాజానికి ప్రెసిడెంట్ ని మా సమాజానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం మీరు ఏమైనా సహాయం చేయగలరా సార్ వై నాట్ ఆయన వాళ్ళ క్యాష్ ఏం కాలేదు పర్వాలేదు సార్ చెక్ కూడా ఇవ్వచ్చు ఓకే చెక్ బుక్ ఎవరైనా జేబులో పెట్టుకుంది ఎవరిది చెక్ బుక్ ఎవరెవరో చెట్ల మీద సంతకాలు పెట్టి పోచిన కేసులు లోపలేస్తారు 3 lakhs అయ్యో బాబు. వద్దు. మై బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే సార్ ఎంత గ్రేట్ సార్ మీరు
3 ఏళ్ళకి కష్టపడితే వచ్చే డబ్బు 3 నిమిషాలు ఇచ్చేసారేంటి సార్?